హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నాను ఫ్రెండ్స్. మామిడి పళ్ళు తెచ్చారు. మామిడి పళ్ళు తెస్తే నిన్న మర్చిపోయాను పండిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా తిట్టేస్తారు. అన్నీ తెస్తాను, తెచ్చినప్పుడు ఎందుకు తినరు, మురగబెట్టుకుంటారు ఎందుకు అని కోపడతారు. సో కోపడతారని గబగబా కోసాను. ఇంకోటి ఏదో చాలా మెత్తగా అయిపోయింది, అది చేతిలో పట్టుకోవడానికి కూడా రావట్లేదు. సో కొత్త ఆవకాయలో నంచుకొని తినేయమని చెప్తాను, సో దట్ కొంచెం కూల్ అవుతారు. అలాగే పెరుగన్నంలో నంచుకొని తినేయమని చెప్తాను, సో అప్పుడు ఇంకా కూల్ అవుతారు. సో ఎన్నో తిట్లు తినాల్సి వస్తుంది. పాపం వాళ్ళు తెస్తారు, మనం మర్చిపోతాం పనుల్లో. నేనే కట్ చేయాలి, నేనే పెట్టాలి. సో ఎప్పుడప్పుడు మనకి ఫెటీగ్ అనేది వస్తుంది, బోర్ అనేది కొడుతుంది, లేజినెస్ అనేది ప్రతి మనిషికి వస్తుంది. అన్ని పనులు చేశాక కాసేపు కూర్చుందాంలే, కాసేపు రీల్స్ చూసుకుందాంలే, కాసేపు అని అనుకుంటూ ఉంటాం కదా. సో అందుకని ఇంక ఇప్పుడు ఒక పండు అయితే కోస్తాను, ఇంకో పండు వాళ్ళు అలా తినేస్తారు రసంలాగా. యాక్చువల్లీ అది బంగిలిపల్లి చాలా మెత్తగా అయిపోయింది. నాకు ఇంకా కోయడం రాదు, ఇది చాలా షార్ప్గా ఉంది కత్తి. అప్పుడే 2 సార్లు నా చేయి కోసుకుపోయింది. సో అందుకని ఇది కోసి పెట్టాను. ఇవాళ నా డిన్నర్ ఇవే. ఈ పార్ట్ నేను తింటానమాట, ఇంకోటి వాళ్ళు తింటారు, ఇంకోటి వాళ్ళు తింటారు. సో సరిపోతుంది. మ్యాక్సిమం ఇంకోటి కావాలంటే కూడా నేను ఇచ్చేస్తాను. సో ఇది నా డిన్నర్ అనమాట, సరిపోతుంది. సో ఏమంటారు? నిజమే కదా, వాళ్ళు తిట్టడంలో కూడా తప్పు లేదు కదా. వాళ్ళు తెచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేయాలి, సరిగ్గా ఉపయోగిస్తామనుకోండి, మళ్ళీ తేవడానికి వాళ్ళకు కూడా ఆస్కారం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. నేనేం చేస్తున్నాను, పనిలో పడిపోయి నేనే కట్ చేయాలా అని చెప్పి నేను వదిలేశాను. సో మెత్తగా అయిపోయి తిట్టేస్తానని గబగబా భయం వేసింది, బయటికి వెళ్ళారు. సో ఇప్పుడు కట్ చేసేసాను, మెల్లిగా పెట్టేస్తాను. సో మీరేమంటారు? ఇది అందరింట్లోనూ జరుగుతూనే ఉంది కదా, అందరింట్లోనే ఇలాగే జరుగుతుంది, మనకి తప్పదు. సో మురగబెడుతున్నాం అని తిడుతూనే ఉంటారు. అక్షంతలు అయితే తప్పవు. సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.